నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను. మాకు సంబంధించినటువంటి రైతులతో నేను సమావేశాలు పెట్టాను. కొంత అక్కడ ఉన్నటువంటి మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిపేట మండలంలో కూడా కొంత ప్రాంతాన్ని ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని గ్రామాల వారు కొంత అబ్జెక్షన్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే మేజర్ ట్యాంక్ ఏదైతే స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంటోర్ లెవెల్స్ తగ్గించకపోతే గ్రామాలు మునిగిపోతాయన్నటువంటి రిక్వెస్ట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా డిస్కషన్స్ జరిగినాయి. రేట్స్ కూడా ఏదైతే సంబంధించినటువంటి దానికి దగ్గర 87 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేసాం పేమెంట్స్కి సంబంధించి. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టలేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరన్నా సరే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అధిగమించేటువంటి కార్యక్రమాలని మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కెనాల్ తీసుకుని వచ్చి ఇక్కడ 23 క్యూసెక్లు నీరు ఇచ్చేస్తే ఈ ప్రాంతానికి అంతే అంటారో, యూ హ్యావ్ టు కంప్లీట్. ఇంకా నాకు తెలిసి తుని ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటువంటి దగ్గర ఒక హిల్ అడ్డంగా ఉంది. సో దాన్ని మనం కట్ చేసుకొని కనెక్ట్ చేయాల్సినటువంటి ఒక చిన్న పోర్షన్ అనుకో, దాన్ని కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కంప్లీట్గా పూర్తయితే తప్ప ఇది జరగదు అనేటువంటిది ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకంటే సీనియరు, ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సో ఇవన్నీ చేసి ఏం చేయబోతున్నారు? సరే వారికి అవకాశం ఇచ్చారు కదా, మనం మేము చేయలేదు కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు కదా. కానీ ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారు ఆయననే చెప్పమనండి. మీరు అడిగితే ఇంకా బాగా చెప్తారు కదా. అంటే పోలవరం కంప్లీట్ కాకుండానే ఎడమకాల ద్వారా పుష్కర ఎత్తుపోతల ద్వారా అయితే మాత్రం ఉత్తరాంధ్రకు నీరుని పంపించే అని చెప్పి అన్నాడు. ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు
ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా, డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది, ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది. వాళ్ళు ఈ పనులు మేమే మొదలుపెట్టాం, ఈ భూసేకరణ మేమే చేసాం, పర్మిషన్లు మేమే తెచ్చాం, ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది.